మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనం చూద్దామా. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనెను. Then Judas, the one who would betray him, said, "Surely you don't mean Rabbi?" Jesus answered, "You have said so. You have said so." చూడండి, ఆయనకు అంత సమీపంగా ఉన్నాడు, అంత దగ్గరగా ఉన్నాడు, ఆయనతో పాటు భోజనం చేశాడు. ఆయన లెఫ్ట్ సైడ్లో ఉండేవాడంటే ఎప్పుడు కూడా జూడస్ ఇస్కరియోత్ ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క లెఫ్ట్ సైడ్. ఈజ్ అ ట్రెజరర్ కదా, డబ్బుల సంచి ఆయన దగ్గరే ఉంటుంది, అన్నీ కూడా ఆయన యేసు ప్రభు పక్కనే ఉండేవాడంట. అయితే యేసు ప్రభు అంటాడు, మీలో ఎవరో ఒకరు నన్ను అప్పగిచ్చేస్తారు అన్నప్పుడు అందరూ చాలా షాక్ అయిపోయారు, అందరు ఆశ్చర్యపడ్డారు. ఏంటిదంటే నేనా దేవా, నేనా, ఒకవేళ అటువంటి పరిస్థితి నేను అప్పచెప్తానా అని చాలా బెదిరిపోయారు. అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ వ్యత్యాసం ఏంటిదంటే ఎవ్రీబడి వర్ సేయింగ్ లార్డ్ ఇజ్ ఇట్ మీ, లార్డ్ ఇజ్ ఇట్ మీ అంటే తెలుగులో ప్రభువా అది నేనా నిన్ను అప్పగిచ్చేది, నేనా నిన్ను ఇచ్చేది, నేనా నిన్ను మరణానికి అప్పచెప్పేది అని అంటున్నప్పుడు ఈయన ఒక్కడు మాత్రం చూడండి ఎంత తేడానో. ఆయన అంటాడు ఏంటిదంటే బోధకుడా నేనా అంటాడు, బోధకుడా అంటున్నాడు. మిగతా వాళ్ళందరేమో ప్రభువా 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 అంటే 11 మంది ప్రభువా నేనా అన్నప్పుడు యూదా ఇస్కరియోత్ మాత్రము బోధకుడా అది నేనా అని అంటున్నాడు. దాంట్లోనే మనకు అర్థమైపోయింది ఆయనకి ఎంత సహవాసం ఉందో, ఎంత సన్నిహితంగా ఉన్నాడో దేవునితో. హీ నోస్ అబౌట్ హిమ్ బట్ హీ డజంట్ నో హిమ్. ఆయన గురించి తెలుసు కానీ ఆయన ఎవరో తెలియదండి. ఆయనతోటి ఆ సంబంధం లేదు, ఆ సహవాసం లేదు. ఈరోజు అంతమంది మన పక్కనున్నా, ఎంతోమంది మన పక్కనున్నా కానీ నాట్ ఎవ్రీబడి రియలీ నోస్ యూ కదండి. ఈరోజు చాలామంది మన పక్కన ఉంటారు, మరి ముఖ్యంగా జాబ్ ప్లేసెస్లో, వర్క్ ప్లేసెస్లో, కాలేజెస్లో, స్కూల్స్లో చాలామంది పక్కన ఉంటారు. కానీ అందరు అంటారు నాకు ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, ఒక్కలే ఉన్నారు అంటారు కదా, ప్రాణ స్నేహితులు అంటారు. ఎందుకు అని అంటే ఎంతమంది ఉన్నారు, దిస్ ఓన్లీ వన్ పర్సన్ హూ కెన్ క్లింగ్ టు యూ. కానీ ఇక్కడ చూసినట్లయితే హీ సేయింగ్ దట్ బోధకుడు అది నేనా అంటే చూసినట్లయితే యూదా ఇస్కరియోత్ అది దేవుడు అని ఇంకా గ్రహించట్లేదండి. ఆయన దేవుడు, యేసుప్రభు దేవుడు అని గ్రహించట్లేదు. ఒక టీచర్ లాగా చూస్తున్నాడు, ఒక బోధకుడుగా చూస్తున్నాడు, ఆ పరిశీలలాగా యాజకుల్లాగానే చూస్తున్నాడు. కానీ హీస్ లార్డ్, ప్రభువా అంటే ప్రభు అంటే ఎవరు అంటే నా రాజువి, నా హృదయానికి రాజువి, నా జీవితానికి రాజు. అందరు ఎవ్రీబడి యాక్సెప్టెడ్ దట్ హీ ఈజ్ ద లార్డ్, ఆయనే రాజు అని, ఆయనే దేవుడు అని యాక్సెప్ట్ చేస్తారు. కానీ దురాత్మ పట్టిన యూదా ఇస్కరియోత్ మాత్రం ఏమంటున్నాడంటే బోధకుడా అది నేనేనా అంటే యేసు ప్రభు సులువుగా చెప్పేస్తారు ఏంటిదంటే నీవన్నట్టే. ఇంకా అంతకుమించి ఏమన్నాడు, నీవే అదే. ఒకవేళ మీరు కానీ ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తాం, మనం కానీ ఆ స్థానంలో ఉంటే ఎంత రోషం కదా, ఎంత ధైర్యం రా నీకు, నువ్వే చేసిందంత చేసి చెప్పిందంత చెప్పి మరలా నేనేనా అని బోధకుడా అని అంటున్నావు. ఎంత ప్రిటెన్షన్, ఎంత మోసగాడివి, ఎంత దౌర్భాగ్యుడివి అని ఇష్టం వచ్చినట్టు వేసుకునే వాళ్ళం కదండి. కాదు, యేసు ప్రభు సింప్లీ హీ డిడ్ంట్ వాంట్ టు ఎక్స్పోజ్ హిస్ డర్టీ సైడ్. ఎప్పుడు కూడా యేసు ప్రభు మన భయంకరమైన జీవితాన్ని ఎక్స్పోజ్ అందరికీ కనపరచాలి, అందరికీ చూపించాలి. అందుకని అంటాడు మీ పాపనంతటిని తుడిచివేస్తాను అంటున్నాడు, తుడిచివేస్తాను, ఇంకేం మరెన్నడూ కూడా జ్ఞాపకానికి తీసుకురాను, ఐ విల్ నెవర్ రిమెంబర్ ఇట్ అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప ప్రేమ. ఐ డోంట్ నో ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్, బట్ నేను అనుకుంటుంటేనే నిజంగా అంత ప్రేమ ఎలాగ సాధ్యమవుతుంది. మానవ స్వభావం మనకి ఎంత కోపం, ఎంత బాధ, ఎంత వేదన కలుగుతుంది కదా. అటువంటి పరిస్థితుల్లో హీ డిడ్ంట్ గివ్ ఎమోషన్స్ కంట్రోల్. ఆయన ఎమోషన్స్కి, ఆయన భావోద్వేగాలకి అధికారం ఇవ్వలేదండి. ఈరోజు మనం అనేక మంది ఎమోషనల్గా వీఆర్ లూజింగ్ కంట్రోల్. కొంచెం మనకి నొప్పి కలిగినా, కొంచెం మనల్ని ఎవరైనా బాధ పెట్టినా, ఎవరైనా అనవసరమైన మాటలు మనకి వ్యతిరేకంగా మాట్లాడినవో ఇంకా చూపించేయాల్సిందే. మన తడాకా అంటారు కదా, చూపించేయాల్సిందే. వీ హ్యావ్ టు షో ఇట్ ఆఫ్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ హీ డిడ్ నాట్, హీ హ్యాడ్ హిజ్ ఎమోషన్స్ ఇన్ కంట్రోల్. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నట్లయితే, అనవసరంగా హింసిస్తున్నట్లయితే, అనవసరంగా మీకు తెలుసు ద్రోహం, మోసం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు అని తెలిసినా కూడా డోంట్ లూజ్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. మీ భావోద్వేగాల పైన అధికారం కోల్పోకండి దయచేసి. దేవుని అడగండి, దేవా ఇది ఐ కెనాట్ డూ ఇట్ ఇన్ మై ఓన్ స్ట్రెంగ్త్, నా శక్తి వల్ల కాదయ్యా, నీ ఆత్మతోటి నన్ను నింపయ్యా. యేసు ప్రభు ఎలాగైతే అన్నీ తెలిసి కూడా తట్టుకుంటూ సహిస్తూ హీ డిడ్ నాట్ ఎక్స్పోజ్. ఆ రీతిగా ఏది కూడా ఎక్స్పోజ్, ఎవరిని కూడా కించపరచడానికి, ఎవరిని కూడా నీచపు చూపు చూడటానికి ప్రయత్నించకండి దయచేసి. అది దేవుని స్వభావం కాదు. అటువంటి స్వభావం ఉందంటే అది దురాత్మ స్వభావమే.
దేవుని స్వభావం ఎప్పుడు కూడా ప్రేమ అన్నిటినీ కప్పును. లవ్ కవర్స్ ఆల్ సిన్స్. ప్రేమ అన్నిటిని కప్పుతుంది. యేసు ప్రభు అదే చేస్తాడు. ఆయనకు అన్నీ తెలిసి కూడా you might have your husband who's doing wrong things. You might have your sons or daughters, మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వారు చాలా తప్పు కార్యాలు చేస్తున్నారు. వీడెలాగ తెలుసా, వాడెలాగ తెలుసా మాట్లాడటం కాదు, కానీ ప్రేమ అన్నిటినీ కప్పుననే మాటను జ్ఞాపకం చేసుకోండి. మీ భావోద్వేగాలకి ఎమోషనల్గా అధికారం ఇవ్వకండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడము, ఇష్టం వచ్చినట్టు తిట్టేయడము, దాని తర్వాత పశ్చాత్తాపడటం, బాధపడటము, మీ స్నేహాన్ని కోల్పోవడము, లేకపోతే మీ బంధాన్ని కోల్పోవడం అంత జరిగిన తర్వాత బాధపడటం ఏం లేదు. యేసు ప్రభు చేస్తున్న రీతిగా హీ హ్యాడ్ హిస్ మైండ్ ఇన్ కంట్రోల్. అందుకని అడగండి, క్రీస్తు యేసు మనసు నాకు దయచేయ. హెల్ప్ మీ టు హ్యావ్ అ మైండ్ లైక్ క్రైస్ట్, మైండ్ ఆఫ్ క్రైస్ట్.